ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయమున మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని కూడున్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు తండ్రి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలన్నింటిలో మీరే తోడుగా ఉండండి తండ్రి దేవా. దైవజనులు వాక్యాన్ని చెప్పుచుంటుండగా దేవా, మీ కృపను తోడుగా ఉంచండి, మీ సన్నిధిని ఉంచండి తండ్రి దేవా. మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. అలాగే విశ్వాసులైన వారు వినిన వాక్య ప్రకారము జీవించగలిగే స్థితిని వారికి అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏదైనప్పటికీ ఈ ఆరాధన తండ్రి దేవా విశ్వాసుల జీవితాలలో తండ్రి ప్రయోజనకరమైనదిగా ఉండినట్లుగా సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ దేవా, ప్రపంచ పరిస్థితులను జ్ఞాపకం చేసుకునండి. భయానకమైన వాతావరణం మరి దేవా మా చుట్టూ పొంచి ఉంటుండగా దేవా ఇప్పటివరకు మీరు సంరక్షణ అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంకను మీ పిల్లలైన వారికి సంరక్షణ దయచేయండి. అలాగే బాధలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి దేవా. దేవా మీ సంరక్షణ వారికి దయచేయండి. నెమ్మదిని, శాంతి, సమాధానాలను వారికి అనుగ్రహించండి. కరోనాకు తండ్రి స్వస్తి పలకమని, అది త్వరగా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయేటట్లుగా మీ కార్యాన్ని జరిగించమని, మీరే మహిమ పొందమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు తండ్రి మీరే ఓదార్పును అనుగ్రహించండి. వాక్యం ద్వారా ఆదరణ దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ మరి అటువంటి పరిస్థితి తండ్రి మరి ఇంకా ఏ కుటుంబంలోనూ చోటు చేసుకొనకుండానట్లు తండ్రి దేవా మీరే సంరక్షణ దయచేయమని దేవా. మరి కుటుంబాలు ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉంటుండగా తండ్రి మీరే కృప చూపించండి. మరలా తిరిగి సాధారణమైన స్థితికి ప్రతి ఒక్కరు చేరుకునేలాగున సహాయం దయచేయమని, అలాగే తిరిగి మందిరాలలో తండ్రి సహవాసం కలిగి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించే ఆ సమయాన్ని మాకు అనుగ్రహించమని, మా జీవితాల్లో దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ దేవా మాట్లాడినట్టుగా కేవలం మమ్మల్ని సాధనలుగా వారి మీరే మహిమ పొందమని దేవా, మీ ఉద్దేశాన్ని ప్రకటించగలిగేటట్లు తండ్రి మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి దేవా మమ్మల్ని నడిపించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ దేవ సామర్థ్యం ఉన్నదని మేము నమ్మునట్లేదు తండ్రి దేవా. మీరే సామర్థ్యాన్ని అనుగ్రహించేవారు తండ్రి దేవ. మీ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తుండగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత వారం మనం గిద్యోను గారి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం ఏదైతే సందర్భం రాయబడి ఉన్నదో ఆ సందర్భము గురించి మనం పరిశీలన చేస్తూ ముందుకు సాగడం అనేది జరుగుతుంది. గిద్యోను గారు మాట పలికినట్లు అదే మాట మీద చివరి వరకు నించొని ఉన్నారా? అలా ఆయన మాట మీద నించొని ఇజ్రాయేల్ను నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేశారా? లేకపోతే మాట తప్పి ఇజ్రాయేలీయులు దారి మళ్ళేటట్టుగా ఆయన ప్రవర్తన ఉన్నదా అన్నది మనం ఆలోచిస్తున్నాం. పలికిన మాట అయితే చాలా గొప్పది. అయితే అంత గొప్ప మాట పలికిన ఆయన అదే మాట మీద ఆయన జీవితకాలం చివరి వరకు నించొని ఉన్నారా అన్నది మన విషయం ఆలోచిస్తున్న ప్రేమైన వాళ్ళారా. ఈరోజు సమాజంలో ఆయన మాట మీద నించోలేదు, మనుషులు ఆయన్ని గనపరిచేసరికి ఆయన ప్రవర్తన సరళి మారిపోయింది అన్న విషయాన్ని మనకి బోధిస్తున్నారు. అయితే ఎంత మేరకు ఇది వాస్తవం అని పరిశుద్ధాత్మ వెలుగులో వాక్యాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే 8వ అధ్యాయము చివరి వరకు మనం చదువుకున్నప్పుడు గిద్యోను గారి చరిత్ర 8వ అధ్యాయంతోనే ముగిసిపోతుంది. అయితే ఈ సందర్భాన్ని రుజువుపరచడానికి, వాక్య ప్రకారము ఈ సందర్భాన్ని రుజువుపరచడానికి అంటూ మనం ప్రయత్నిస్తే 8వ అధ్యాయములో ఆయన జీవిత చరిత్ర అనేది ముగిసిపోతుంది. 8వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే కనుక ఆయన మాట మీద నించున్నాడా లేదా అన్న విషయము మనకి అర్థం కాదు. కానీ ఆయన జీవితము తదనంతరం జరిగిన పరిణామాలను మనం ఆలోచించగలిగితే అవి వ్రాయబడ్డాయి. ఆయన జీవిత తదనంతరము ఏమి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది
రాయబడ్డాయి. ఆ వ్రాయబడిన వాటిని మనం ఆలోచించగలిగితే, నిశితంగా పరిశీలించగలిగితే ఆయన మాట మీద నించున్నాడా లేదా అన్న విషయం మనకు అర్థమైపోతుంది. ఇజ్రాయేలీలను యెహోవా పక్కకు మళ్ళించే ప్రయత్నమే చేశాడా, లేకపోతే ఇజ్రాయేలీలను అన్యుల వైపుకు, అన్య దేవతల వైపుకు తిప్పే ప్రయత్నం ఆయన చేశాడన్నది మనకి తేటతెల్లమవుతుంది. కనుక 8వ అధ్యాయం వరకు ఆపకుండా 9వ అధ్యాయం నుండి కూడా మనం చదవగలిగితే ఆ సందర్భాలు మనకి వాస్తవ ఘటనను మనకి కనుపరుస్తాయి, ప్రేమను వల్ల ప్రత్యక్షపరుస్తాయి. గిద్యోను గారు ఎంతగా ఆయన మాట మీద నించున్నాడు అన్న విషయాన్ని మనకి తెలియపరుస్తాయి. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రికను బట్టి మనం చూడగలిగితే ఆయన విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు. కనుక ఇదే కన్ఫర్మేషన్ మనకి, ఆయన మాట మీద నించున్నాడు అనడానికి ఇదే కన్ఫర్మేషన్. అదే కన్ఫర్మేషన్ను బట్టి ఈ 9వ అధ్యాయాన్ని మనం చదవగలిగితే పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తాడు. ఆయన మాట మీద నించున్నాడు అన్న విషయాన్ని ఈ సంఘటనలు దృఢపరుస్తాయి. ప్రేమైన వాళ్ళారా, ఎంత చక్కగా ఉంటుంది అనంటే, ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుందంటే, గిద్యోను గారు అంత గొప్పగా బ్రతికేరా అన్నది ఎవరైతే ఈరోజు అపార్థానికి దీనిని గురి చేస్తున్నారో వారు కూడా అనే మాట, వారి నోటి నుండి కూడా వచ్చే మాట తర్వాత. కనుక ఆ రకముగా పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యాన్ని ఆలోచించే వరముగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళ, మనం ఉండాలి. వాక్యాన్ని ఆలోచిస్తున్నాం, ఎదుటి వరకు బోధిస్తున్నాం అంటే ఏ ఉద్దేశంతో దేవుడు రాయించాడో ఆ ఉద్దేశాన్ని సమాజానికి బోధించేటట్లుగా మన ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నానికి దేవుని సహకారాన్ని అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. తద్వారా దేవుని ఉద్దేశాలను మనం తెలుసుకొని వాటిని ప్రకటించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కనుక ఈరోజు 9వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. ఈ సందర్భము ఏ రకముగా 8వ అధ్యాయంలో ఉన్న గిద్యోను మాటకు దృఢపరుస్తుంది, రిలేట్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ వల్ల 8వ అధ్యాయము మనం చివరిలో చదువుకున్నాము. ఆయనకు అనేక మంది భార్యలు ఉన్నట్టుగా, ఆ భార్యలకు పుట్టిన 70 మంది కుమారులు ఉన్నట్లుగా, భార్యలకు 70 మంది కుమారులు పుట్టినట్లుగా మనకి ఇక్కడ ఆ గ్రంథం 8వ అధ్యాయంలో కనబడుతుంది. కడుపును పుట్టిన 70 మంది కుమారులు, భార్యలకు పుట్టినవారు. ఇంకొకడు వ్యక్తి కోసం కూడా మాట్లాడుతున్నారు. షెకెములో అతనికి 31వ వచనం, షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకును పేరు పెట్టెను. 70 మంది కుమారులు భార్యలకు పుట్టినవారైతే ఒక కుమారుడు అబీమెలెకు. ఆయన ఎవరికి పుట్టాడని చూడగలిగితే పనికత్తకు లేకపోతే ఉపపత్నికి పుట్టినవాడుగా బైబిల్ ప్రస్తావిస్తుంది. ఆయన పేరు అబీమెలెకు. డెబ్బై మంది కుమారుల పేర్లు ప్రస్తావనలోనికి రాలేదు, కానీ అబీమెలెకు పేరు మాత్రము ప్రస్తావనలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడతో ఆయన జీవిత చరిత్ర ముగిసిపోతుంది. ఆయన బహువృద్ధుడే, మహావృద్ధుడే చనిపోయి తన తండ్రి సమాధిలో పాతిపెట్టబడ్డాడు అన్న విషయం మనకి బయలుపడుతుంది. అయితే ఆయన జీవిత తదనంతరం జరిగిన సందర్భాన్ని మనం చూడగలిగితే అది 9వ అధ్యాయంలో రాయబడింది. ఏం జరిగింది అనే విషయాన్ని చూడగలిగితే, యెరుబ్బయలు కుమారుడైన, అంటే గిద్యోను కుమారుడైన అబీమెలెకు. ఎవరు ఈ అబీమెలెకు అంటే ఉపపత్నికి పుట్టిన కుమారుడు. ఈ అబీమెలెకు ఉపపత్నికి పుట్టిన కుమారుడు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి, ఆమె తల్లి ఏ ప్రాంతానికి చెందింది? షెకెము ప్రాంతానికి చెందినది. ఆమె తల్లి ఏ ప్రాంతానికి చెందింది? షెకెము ప్రాంతానికి చెందినది గనక షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ ఒక ప్రస్తావనను, వారి ఎదుట ఒక ప్రస్తావనను లేవనెత్తినట్లుగా మనం చూడగలుగుతాం. 70 మంది కుమారులు కడుపును పుట్టిన వారు ఉన్నారు. ఒక కుమారుడు ఉపపత్నికి పుట్టినవాడు ఉన్నాడు గిద్యోను గారికి. ఈ ఉపపత్నికి పుట్టిన కుమారునికి ఏ కాంక్ష కలిగింది అని అంటే రాజ్యకాంక్ష కలిగింది. నేను రాజును అవ్వాలి, నేను రాజునే ఈ దేశాన్ని ఏలాలి అన్న ఆకాంక్ష కలిగిన వాడుగా అబీమెలెకు ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఈ సందర్భంలో బయలుపడుతుంది. అయితే
ఆ రాజ్యకాంక్ష కలిగిన వాడుగా అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి, అప్పటికే షెకెముకి పెద్దలున్నారు, షెకెము ప్రాంతానికి పెద్దలున్నారు, వాళ్ళని యజమానులు అని పిలవడం అనేది చూస్తాం. మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి, మీకు ఏది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా అని తనకున్న ఆశను వ్యక్తపరుస్తున్నాడు. షెకెము యజమానుల ఎదుట ఈ రకముగా వ్యక్తపరచమని తన పితరుల ఎదుట, తన తల్లి సహోదరుల ఎదుట ఈ మాటని ఆయన ప్రస్తావనలోనికి తీసుకుని వచ్చాడు. షెకెము యజమానులతో ఈ రకంగా మాట్లాడండి. ఏంటంటే 70 మంది కుమారులు మనుషులు మిమ్మల్ని ఏలడము మీకు మంచిదా, లేకపోతే ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలటం మంచిదా? నేను మీ రక్త సంబంధిని నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకము చేసుకున్నాడని పలుకుడనను. ఏ రకముగా ఎదుటి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని చూడగలిగితే దేనిని చూపెడుతున్నాడు? రక్త సంబంధాన్ని చూపెడుతున్నాడు. ఎందుకంటే తల్లి ఏ ప్రాంతానికి చెందినది? అబీమెలెకు తల్లి ఏ ప్రాంతానికి చెందినది? షెకెము ప్రాంతానికి చెందింది కనుక ఆ షెకెము ప్రాంతంలో ఉన్నవారు తన రక్త సంబంధికులు కనుక ఇక్కడ ఏ ప్రస్తావనను తీసుకుని వచ్చాడని చూడగలిగితే రక్త సంబంధాన్ని ఇక్కడ ప్రస్తావనలోనికి తీసుకుని వచ్చాడు. బ్లడ్ రిలేషన్ను బట్టి నన్ను రాజుగా ఎంచుకోండి అన్న ప్రస్తావనను అక్కడ లేవనెత్తాడు. ప్రేమైన వాళ్ళరా, లేవనెత్తాడు. అయితే నేను మీ రక్త సంబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నాడని పలుకుడనను. అతని తల్లి సహోదరులు అతన్ని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు, ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. ఇతడు యెరుబ్బయలు కుమారుడు అన్న ఆలోచనను వారు పక్కన పెట్టేశారు. ఎవరి కుమారుడు, ఎవరి రక్త సంబంధి అన్న ఆలోచనతో వారి హృదయాలను ఆయన వైపుకు తిప్పుకున్నారని చూడగలిగితే మన రక్త సంబంధి. యెరుబ్బయలను అంతగా దృష్టిలో పెట్టుకున్నట్టుగా కనబడలేదు, కానీ దేనిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హృదయాలను అబీమెలెకు చెప్పిన ప్రస్తావన వైపుకు తిప్పుకున్నారు అన్న విషయం చూడగలిగితే రక్త సంబంధాన్ని బట్టి తిప్పుకున్నారు. రక్త సంబంధాన్ని బట్టి తిప్పుకున్నారు. రాజుగా ఎంచుకోవాలి అని అబీమెలెకును గూర్చి షెకెము యజమానులు ఏ రకంగా ఆలోచించారంటే యెరుబ్బయలు కుమారుడు అన్న ఆలోచన కన్నా ఏది ఎక్కువగా భావించారని చూడగలిగితే రక్త సంబంధాన్ని ఎక్కువగా భావించారు కనుక వారి హృదయాలను ఎవరి పక్కకు తిప్పుకున్నారనో కనబడుతుంది, అబీమెలెకు తట్టు తిప్పుకున్నట్టుగా కనబడుతుంది. తిప్పుకొని 3వ వచనంలో ఆ మాట ఉంది. అతని తల్లి సహోదరు అతని గురించి షెకెము యజమానులు విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు, ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనున్న 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనను. వారి అతని వశము నుండిరి. తర్వాత అతడు ఓఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపెను. ఎవరిని చంపాడండి? అబీమెలెకు. తన తండ్రికి పుట్టిన 70 మంది కుమారులను ఒక్క రాతి మీద హతము చేసినట్లుగా ఇక్కడ కనబడుతున్నాడు. ఒక్క రాతి మీద హతము చేసినట్లుగా. ఆల్రెడీ రాజుగా ఎంపిక చేయబడిన వాడే కదా. కానీ అలాగా రాజుగా ఎంపిక చేసుకోవడానికి వారి హృదయాలను కూడా తిప్పుకున్నారు కదా షెకెము ప్రజలు. అయినప్పటికీ కూడా ఏం చేశాడన్న విషయాన్ని చూడగలిగితే తనకు అడ్డు ఉండకూడదని చెప్పి ఏం చేశాడంటే 70 మంది కుమారులను ఒక్క రాతి మీద హతము చేశాడు. అంటే తన సహోదరులనే, సొంత వారినే హతము చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే 5వ వచనం, అతడు తరువాత ఓఫ్రాలో తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులనైన ఆ 70 మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. ఒక కుమారుడు తప్పించుకున్నాడు అన్న విషయాన్ని బైబిల్ ప్రస్తావిస్తుంది. ఒక కుమారుడు తప్పించుకున్నాడు, ఆ కుమారుడు పేరు యోతాము. యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను.
70 మందిని రాతి మీద హతము చేసేసాడు. అయితే ఒకడు మిగిలినట్లుగా మన ఇక్కడ కనబడుతుంది. ఆయన పేరు యోతాము. యోతాము తప్పించుకున్నాను, దాగి ఉండి తప్పించుకున్నాను. 6వ వచనము, తర్వాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తక వృక్షము కింద దండు పాళమునద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. ఈ సందర్భాన్ని మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఏంటి ఇక్కడ సందర్భంలో ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ మాట్లాడుకున్నప్పుడు మనము దీన్ని అంతటిని ఆలోచిద్దాం. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అని చూడగలిగితే, అబీమెలెకు రాజు కావాలన్న ఆలోచనతో ఉన్నాడు కనుక ఆ ప్రస్తావనను షెకెము యజమానుల యొద్ద పెట్టాడు. షెకెము యజమానులు వీడు మన రక్త సంబంధి కనుక వీడినే రాజుగా నియమించుకుందామన్న ఆలోచన కలిగిన వారుగా ఓకే చెప్పేశారు. ఓకే చెప్పిన తర్వాత అబీమెలెకు కొంత అల్లరి జనాన్ని ఏర్పాటు చేసుకొని ఏం చేశాడనంటే, తన తండ్రికి పుట్టిన 70 మంది కుమారులను తనకు అడ్డు లేకుండా ఆ 70 మందిని హతమార్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే అందులో ఒక కుమారుడైన యోతాము, గిద్యోను కుమారుడైన చిన్న కుమారుడైన యోతాము తప్పించుకొని ఉన్నట్లుగా మనం ఇక్కడ కనబడుతుంది. 7వ వచనం, అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజిము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను. ఈ విషయాన్ని తెలుసుకున్న యోతాము కొండ కొప్పునకు వెళ్ళిపోయి షెకెము ప్రజలతో ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. విషయము తెలుసుకున్నవాడుగా దుఃఖ హృదయుడే దుఃఖాన్ని బట్టి ఆయన హృదయంలో ఉన్నదంతటిని ఇక్కడ వెళ్ళగొక్కుతున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజిము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను. షెకెము యజమానులారా, ఎవరిని అడ్రస్ చేస్తున్నాడండి? ఎవరైతే రక్త సంబంధాన్ని బట్టి అబీమెలెకును రాజుగా ఎంపిక చేసుకుని రాజుగా అభిషేకించారో ఆ జనులతోనే యోతాము మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. అయితే షెకెము యజమానులను అడ్రస్ చేస్తే ఏమనంటున్నాడంటే, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వల్లని మనస్సు కలిగి బయలుదేరి. పైన భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఘోరాతి ఘోరం అనేది జరిగిపోయింది. జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి ఆలోచించండి. అబీమెలెకు రాజు కావడానికి తన సహోదరులైన 70 మందిని హతము చేశాడు అన్నది ఒక ఘోరమైన చర్య జరగడం అనేది కనబడుతుంది. మరి ఆ ఘోరమైన చర్య జరగడం అనేది కనబడుతుంది. దాన్ని గురించే యోతాము షెకెము యజమానులతో ప్రస్తావిస్తున్నాడు. అయితే ప్రస్తావిస్తూ ఒక ఉపమానాన్ని ఇక్కడ ఎత్తుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఆ ఉపమానంలో చెట్లు మనకు కనబడతాయి. శ్రేష్టమైన చెట్లు కనబడతాయి, పనికిమాలిన చెట్లు కనబడతాయి. ఈ ఉపమానానికి జరుగుతున్న సంఘటనకు ఏదైనా లింక్ ఉన్నదా అన్నది మనం ఆలోచించాలి. జరుగుతున్న సందర్భం ఏంటి, ఆయన ఎత్తుకున్న ఉపమానం ఏంటి, ఎత్తుకున్న ఉపమానానికి జరుగుతున్న సందర్భానికి ఏమైనా లింక్ ఉన్నదా అన్నది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు బోధ చేసినా ఆ బోధ ప్రతిదీ ఉపమాన రూపకముగానే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎగ్జాంపుల్ లేకుండా ఆయన బోధ చేయలేదు. ఆయన ఎప్పుడు బోధించినా ఉపమాన రీతిగానే బోధించాడు. అంటే ఒక సంగతిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సులువుగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ వారి ముందు ఉంచగలిగితే, ఎగ్జాంపుల్ వారికి అర్థమైతే కనుక ఆటోమేటిక్గా ఏది అర్థమైపోతుంది, ఒరిజినల్ సంగతి అనేది అర్థమైపోతుంది. చూడండి, మన తరగతుల్లో కూడా పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటారంటే అర్థం అవ్వడానికి ఈజీ అయిపోతుంది, మీరు అర్థం చేసుకోవడానికి అది సులువైపోతుంది. ఎగ్జాంపుల్ అర్థమైపోతే మీ పాఠం మీకు అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఒకటైతే యోతాము గారు ఎత్తుకున్న ఉపమానము ఒకటి. అయితే ఉపమానాన్ని ఎత్తుకున్నారంటే జనులకు ఏదో అర్థం చేయించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు?
ఒక కాంప్లెక్స్ ఇష్యూని సింప్లిఫై చేసాడు యోతాము. ఒక కాంప్లెక్స్ ఇష్యూని సింప్లిఫై చేశాడు, తన ఎగ్జాంపుల్తో చాలా సింప్లిఫై చేశాడు. మనం ఈ ఉపమానాన్ని మనం ఆలోచించగలిగితే అసలు ఈ ఉపమానానికి గిద్యోను తన మాట మీద నించున్నాడు అనడానికి ఏదైనా కనెక్షన్ ఉన్నదా అన్నది మనం చెప్పవచ్చు. ఉపమానం మన అర్థం కావాలి. ఉపమానం అర్థమైతే సందర్భం అర్థమవుతుంది. సందర్భం అయితే అర్థమైతే ఎందుకు ఇక్కడి వరకు మనం నడిపింపడ్డామో ఆ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. కనుక ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోతాము ఉపమానాన్ని చెప్పాడు 7వ వచనంలో. అది యోతాముకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనను, శెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవల్లని మనస్సు కలిగి బయలుదేరి. చెట్లన్నీ డిస్కషన్ చేసుకొని ఏమనుకున్నాయంటే మనకు ఒక రాజు కావాలి, మనకంటూ ఒక రాజు ఉండాలి అని తమలో తాము నిర్ణయించుకొని ఆలోచన చేసి ఆ రాజుని నెతకడం కొరకు వెళ్ళాయి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవల్లని మనస్సు కలిగి రాజుని వెతకడానికి బయలుదేరాయి. అలా వెతకడానికి వెళ్ళి బయలుదేరినప్పుడు 9వ వచనం, ఎక్కడికి వచ్చాయని చూడగలిగితే మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టు నడుగగా ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునేయండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అలా వాళ్ళు రాజు కోసం వెతుకుతూ ఉంటుండగా, వెతకడానికి బయలుదేరి ఉంటుండగా ఎవరు తారసపడ్డారంటే ఒలివ చెట్టు తారసపడింది. ఒలివ చెట్టు తారసపడినప్పుడు ఇదిగో మా మీద రాజుగా నువ్వు ఉంటావా అని ఒలివ చెట్టుని మిగిలిన చెట్లు అడిగినప్పుడు ఆ ఒలివ చెట్టు ఇస్తున్న సమాధానము మనకి ఇక్కడ కనబడుతుంది. దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు. మానవులను రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, అలా రెస్పెక్ట్ ఇవ్వడానికి నరులు దేనిని వాడతారు అని అంటే తమ చేతులతో దేనిని పోస్తారు అన్న విషయాన్ని చూడగలిగితే ఒలివ తైలాన్ని పోస్తారు. దేవుని మందిరంలో సేవ జరిగించడానికి కానీ, మనుషులను అభిషేకించడానికి కానీ, లేకపోతే గౌరవకు సూచకముగా ఉండేటట్లుగా ఇంతగా గత కాలంలో చరిత్రలో ఏం పోసారంటే ఒలివ తైలంతో వారిని అభిషేకించేవారు. దేవునికి కూడా ఒలివ తైలంతోనే సేవ చేసేవారు. కనుక ఒలివ చెట్టు ఏమంటుందంటే దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునేయండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెబుతూ, నా బాధ్యతను నేను విస్మరించలేను. నాకంటూ ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నెరవేర్చుకోవాలి. రాజునైతే ఆ బాధ్యత నెరవేర్చడం అనేది కుదరదు. నా బాధ్యతలకు సెలవు చెప్పాలి. నేను రాజును అవ్వాలనుకుంటే నా బాధ్యతలు నేను వదులుకోవాలి. అది కుదరదు. ఎందుకంటే నా బాధ్యతను నేను నెరవేర్చడాన్ని బట్టి ఎవరెవరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, మనుషులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కనుక అటువంటి బాధ్యతను నేను వదిలిపెట్టి రాజును అవ్వాలన్న ఆలోచన నాకు లేదు అని చెప్పి ఒలివ చెట్టు చెప్పినప్పుడు అప్పుడు చెట్లు ఇంకా ఒలివ చెట్టు వల్ల పని అవ్వట్లేదు అని చెప్పి ఎక్కడికి వెళ్ళి అని చూడగలిగితే అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునేయండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. ఇది కూడా సేమ్ ఒలివ చెట్టు ఇచ్చిన లాంటి సమాధానాన్ని అంజూరపు చెట్టు కూడా ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అంజూరపు చెట్టు నడుగుగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునేయండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నెయ్యక మానుదునా. నా బాధ్యతను నేను విస్మరించలేను, దానిని విడిచి నేను రాజుగా మీ మధ్య అటు ఇటు ఊగడానికి మేము రాజుగా నేను ఉండలేను అని చెప్పేసింది. తర్వాత వాళ్ళు ఇది కూడా అవ్వట్లేదు అని చెప్పి ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళారు. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునేయండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో
చెప్పాను. ద్రాక్షవల్లి కూడా అదే మాట అన్నది. ఒలివ చెట్టు ఏదైతే ఉందో, అంజూరపు చెట్టు ఏదైతే ఉందో, ద్రాక్షవల్లి కూడా చెట్టు కూడా అదే మాట అన్నది. నా బాధ్యతను విస్మరించి మీ మీద రాజుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, నా బాధ్యతను నెరవేర్చడమే నాకు ఇష్టము అన్న విషయాన్ని చెప్పాయి. ఇలా చెప్పిన తర్వాత ఏమైందని చూడగలిగితే, ఇంకా వీళ్ళెవ్వరూ రావట్లేదు అని చెప్పి, అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఎవరిని ఆశ్రయించారండి చివరికి? ఒలివ చెట్టు కాదన్నది, అంజూరపు చెట్టు కాదన్నది, ద్రాక్ష చెట్టు కాదన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తమ నిర్ణయాన్ని మానుకోవాల్సింది పోగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చూడగలిగితే, రాజు కావాలి అన్న ఆలోచనను మానుకోవాల్సిన వారుగా ఉంటుండగా ఎక్కడికి వెళ్ళారని చూడగలిగితే ముండ్ల పొద దగ్గరికి వెళ్ళారు. ముండ్ల పొద దగ్గరికి. ఆ ముండ్ల పొద ఎప్పుడైతే ఆలోచన ముండ్ల పొదతో చెప్పారో, ముండ్ల పొద అప్పటి నుండి బెదిరించడం స్టార్ట్ చేసింది వాళ్ళని. ఏమని? ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకుని గోరినట్ల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఎప్పుడైతే ప్రపోజల్ పెట్టారో అప్పటి నుండి అది బెదిరించి రాజు కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ ఈ ఉపమానము ముందు జరిగిన సంఘటనతో ఏ రకంగానైనా రిలేట్ అయ్యి ఉన్నదా అన్నది మనం ఆలోచించాలి. ఉపమానం చెప్పబడుతున్నది ముందు జరిగిన సందర్భం, ప్రజలకు అర్థమయ్యే కాంప్లెక్స్ ఇష్యూ ఏదైతే ఉందో అది అర్థం చేయించడానికి ఉపమానం అనేది ఎత్తుకుంటాం అనేది మనం మాట్లాడితే కనుక, ఈ ఉపమానంలో ఏదైనా విషయం అర్థమైంది? ఇప్పటివరకు చదువుకున్న ఉపమానంలో ఏదైనా విషయం అర్థమైందా? ఇది మనకి క్లియర్గా అర్థమైతే కనుక, ముందు జరిగిన సంఘటన, యోతాము గారు షెకెము యజమానులకు ఏది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏ విషయాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా గిద్యోను మాట మీద నించున్నాడా లేదా అన్న విషయాన్ని దృఢపరచడానికి ఈ సందర్భం చాలా ఉపయోగపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మనకు ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉపమానం ప్రారంభంలోనే మనకి ఏం క్వశ్చన్ రావాలంటే, 8వ వచనం, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వల్లని మనస్సు కలిగి బయలుదేరి. చెట్లకి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, మనకు రాజు కావాలి, ఒకరిని అభిషేకించుకున్న వల్లని మనస్సు కలిగి బయలుదేరి. అసలు చెట్లు మనకు రాజు కావాలి అన్న ఆలోచనకి ఎందుకు వచ్చాయి? చెట్లు మనకి రాజు అనేవాడు ఉండాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది ఫస్ట్గా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. చెట్లకు రాజు కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ ఆలోచన రావడంతోనే అవి మనస్సు కలిగి ఏం చేశాయంటే రాజును వెతకడానికి బయలుదేరాయి. అలా బయలుదేరి అవి ఎక్కడెక్కడికి వెళ్ళి అని చూడగలిగితే, ఒలివ చెట్టు దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గరికి, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఈ ఒలివ చెట్టు నువ్వు రాజుగా మా మీద ఉంటావు అన్నప్పుడు ఇచ్చిన సమాధానము, అంజూరపు చెట్టు ఇచ్చిన సమాధానము, ద్రాక్షవల్లి ఇచ్చిన సమాధానము వాళ్ళకి కొన్ని ప్రశ్నలను ఆ సమాధానం ఎలా ఉన్నది అని చూడగలిగితే, ఎవరైతే రాజును కాంక్షిస్తున్నారో వాళ్ళకు ఒక ప్రశ్నను వేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ సమాధానంలోనే ఏమున్నాయంటే ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు వారు వేసుకోగలిగితే, మిగిలిన చెట్లు ఏవైతే రాజు కావాలన్న కాంక్షతో ఉన్నాయో అవి వీటి సమాధానాన్ని విన్న తర్వాత తమలో తాము ప్రశ్నలు వేసుకోగలిగితే ఎక్కడికి వెళ్ళేవారు కాదు అన్న విషయం అర్థమైతే, ముండ్ల పొద దగ్గరకు వెళ్ళేవారు కాదు. కానీ ఇస్తున్న సమాధానాన్ని వింటున్న వీళ్ళు తమను తాము ప్రశ్నించుకోలేదు. ప్రశ్నించుకుంటే సమాధానం కోసం వెతికేవారేమో. సమాధానం దొరికితే గనక ముండ్ల పొదను ఆశ్రయించేవారు కాదేమో. కానీ ముండ్ల పొదను ఆశ్రయించారంటే వీళ్ళు అస్సలు
అవి చెప్పిన మాటలను ఆలోచించలేదు, తమను తాము ప్రశ్నించుకోలేదు అన్న విషయము, అవి చెప్పిన మాటలు వారి గ్రహింపులోనికి రాలేదు అన్న విషయం మనకు అర్థమైపోతుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, చెట్లన్నీ రాజు కావాలనే ఆకాంక్షతో ఏం చేశారంటే రాజును వెతకడానికి బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్ళి అని చూడగలిగితే ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. మరి ఒలివ చెట్టుకి రాజు అవసరం లేదా? ఆలోచించండి. మిగిలిన చెట్లన్నింటికి రాజు కావాలి అన్న ఆలోచన ఉంది. అవి ఆలోచన కలిగి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, మరి ఇవి కూడా చెట్లు అన్నప్పుడు ఈ చెట్లతో కలిసి ఇవి కూడా రాజుని వెతకడానికి వెళ్ళాలి కదా. కానీ ఈ చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళేయంటే ఒలివ చెట్టుకు కానీ, అంజూరపు చెట్టుకు కానీ, ద్రాక్ష చెట్టుకు కానీ ఏ ఆలోచన లేదు, రాజు కావాలన్న ఆలోచన లేదు. ఒకవేళ రాజు కావాలన్న ఆలోచన ఉంటే గనక ఈ చెట్లతో పాటు అవి కూడా కలిసి రాజును వెతికే పనిలో పడాలి. కనుక అవి ఇస్తున్న సమాధానాన్ని మనం బాగా ఆలోచించగలిగితే మనకు విషయము అర్థమైపోతుంది. ఏమని చెప్తున్నాయి ఒలివ చెట్టు? దేవునిని మానవులను దేనివల్ల నరులు సన్మానించుదురో ఆనా తైలమును నేను ఇయ్యక చెట్ల మీద రాజునేయండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని ఒలివ చెట్టు అన్నది, అలాగే అంజూరపు చెట్టు అన్నది, అలాగే ద్రాక్ష చెట్టు అన్నది. రాజు కావాలన్న ఆలోచన చెట్లకు ఉంది, కానీ అలా ఉన్నది కనుక అవి వెతకడానికి వెళ్ళాయి. కానీ ఒలివ చెట్టుకు కానీ, అంజూరపు చెట్టుకు కానీ, ద్రాక్ష చెట్టుకు కానీ అటువంటి ఆలోచన ఉన్నట్టుగా లేదు ప్రియమైన వాళ్ళారా. ఉంటే గనక అవి కూడా వాటితో పాటు రాజును వెతికే పనిలో పడాలి. కానీ ఇస్తున్న సమాధానాన్ని బట్టి అవి రాజు కావాలని కోరుకోవట్లేదు. అవి నేను రాజును, మీ మీద రాజుగా ఉంటాను అన్న ఆలోచన వాటికి లేదు. రెండోది, రాజును వెతికే ప్రయత్నము చేయట్లేదు. రాజు కావాలన్న ఆలోచన కూడా వాటికి లేదు. క్లియర్గా చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానాన్ని మిగిలిన చెట్లతో ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఈ సమాధానం ద్వారా మిగిలిన చెట్లకు ఏ ప్రశ్నను వేస్తున్నాయి అన్న విషయాన్ని చూడగలిగితే, అసలు మీకు రాజు అవసరత ఏంటి అన్నది ఫస్ట్ ప్రశ్న. ఎందుకంటే ఇవి రాజు కొరకు వెదకకుండా, వాటితో పాటు కలిసి వెళ్లకుండా అవి అలాగే ఉండిపోతున్నాయి. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే మీకు రాజు ఎందుకు కావాలన్న ఫస్ట్ ప్రశ్న రావాలి. మిగిలిన చెట్లన్నీ ఎందుకు వెళ్తున్నాయి, ఈ చెట్లు మాత్రం ఎందుకు రాజు కావాలన్న ఆలోచన లేకుండా, ఆ రాజు కొరకు వెదకకుండా తమ బాధ్యత మీద నిలుచున్నాయి, తమ బాధ్యతను నెరవేర్చడానికి నిలుచున్నాయి అని అంటే, ఇక్కడ ఒలివ చెట్టు కానీ, అంజూరపు చెట్టు కానీ, ద్రాక్ష చెట్టు కానీ ఇస్తున్న సమాధానాన్ని మనం చూడగలిగితే, నేను రాజు కావాలని కోరితే ఏది మర్చిపోవాలి? నా బాధ్యతను మర్చిపోవాలి. రాజు కావాలని నేను కోరుకుంటే నేనేం మర్చిపోవాలి? నా బాధ్యతను నేను మర్చిపోవాలి. కానీ ఇక్కడ ఒలివ చెట్టుకి రాజు కొరకు వెదికే ఆలోచన లేదు. ఎందుకు రాజు కొరకు వెదికే ఆలోచన లేదనంటే, అది సంరక్షణను కోరుకోవట్లేదు. రాజు ఎందుకు కావాలి? మమ్మల్ని సంరక్షించేవాడుగా రాజు ఉండాలి. కానీ ఈ ఒలివ చెట్టుకి రాజు కావాలన్న ఆలోచన లేదు, రాజు కొరకు వెదకటము లేదు అనంటే ఏం అవసరం లేదన్నమాట. సంరక్షణ కూడా అవసరం లేదు. రాజు ఎటువంటి సంరక్షణ అయితే అనుగ్రహిస్తాడో ఆ సంరక్షణ కూడా దానికి అవసరం లేదన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మరి వీటికి సంరక్షణ ఎలా దొరుకుతుంది అని చూడగలిగితే, రాజును అవ్వాలని అని కోరుకుంటే గనక బాధ్యతను మరిచిపోవాలి. కానీ అదే బాధ్యతను నేను కలిగి ఉంటే గనక నాకు రాజు కొరకు కానీ నా సంరక్షణ కొరకు ఆలోచించాల్సిన అవసరత లేనే లేదు. ఎవరైతే ఈ బాధ్యతను నా మీద పెట్టారో ఆయనే నన్ను సంరక్షించేవాడుగా ఉంటాడు. మానవులకు కానీ దేవునికి కానీ నేను సేవ చేసేటట్లు ఏ బాధ్యతనైతే నా మీద సృష్టించిన వాడు నా మీద ఉంచాడో ఆ సృష్టించిన వాని బాధ్యతను నేను నెరవేర్చగలిగితే చాలు.
ఆ బాధ్యతను నేను నెరవేర్చగలిగితే చాలు, నా సంరక్షణను ఆయనే చూసుకుంటాడు, సృష్టించిన వాడే చూసుకుంటాడు, వేరొక రాజు నాకు అవసరము లేదు అన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పుడు చూడండి, రాజునైతే బాధ్యతను విస్మరించాలి. అదే బాధ్యత నేను కలిగి ఉంటే రాజు ఆలోచన నాకు అవసరం లేదు. అదే బాధ్యతను నేను నెరవేర్చగలిగితే రాజు ఆలోచన నాకు అవసరం లేదు. నా సంరక్షణ గురించి నేను ఆలోచించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకొరకు రాజును నియమించుకోవాలన్న ఆలోచన నాకు అవసరము లేదు. అంటే మిగిలిన చెట్లన్నీ రాజు కావాలని కోరుకోవడం వెనక ఉన్న రీజన్ ఏంటంటే, ఒక సంరక్షణ అనేది వాటికి ఉండాలి. ఆ సంరక్షణ ఇచ్చేది రాజు అన్నట్టు ఆలోచన వారికి ఉంది. ఎందుకు రాజు కావాలని అవి కోరుకుంటున్నాయని చూడగలిగితే, రాజు కావాలన్న కోరిక ఎవరికి ఉంటుంది అని అంటే, బాధ్యతను విస్మరించిన వారికి రాజు మన మీద సంరక్షకుడిగా ఒక రాజు ఉండాలన్న ఆలోచన ఉంటుంది. వాళ్ళే రాజు కోసం వెతకడానికి బయలుదేరతారు. ఎవరికి బాధ్యతను, తమ మీద ఉంచబడిన బాధ్యతను ఎవరైతే విస్మరిస్తారో వారికే ఏముంటుంది, మా మీద ఒక రాజు ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది. అదే బాధ్యతను నెరవేర్చేవాడికి ఏముండదు. మమ్మల్ని సంరక్షించడానికి రాజు అనేవాడు అవసరమే లేదు అన్నట్లుగా వాడు మాట్లాడతాడు. ఒలివ చెట్టు మాట్లాడినట్టు, ద్రాక్ష చెట్టు మాట్లాడినట్టు, అంజూరపు చెట్టు మాట్లాడినట్టు. ఇవి చెబుతున్నప్పుడు వాటి ఆలోచన కలగాలి. ఒలివ చెట్టు మనతో రాజును ఎతకడానికి రావట్లేదు, అలాగని రాజువు నువ్వు అవుతావా అని అంటే ఆ ఘనతను అది తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మరి తను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది అని చెట్లకి ఆలోచన రావాలి, తమలో తాము ప్రశ్న వేసుకోవాలి. ఇది మనతో కలిసి రాజుని వెతకడానికి రావట్లేదు, అలాగని ఆఫర్ ఇస్తుంటే ఆఫర్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. మరి తను తాను ఎలా సంరక్షించుకుంటుంది అన్న ఆలోచన మిగిలిన చెట్లకు రావాలి. ఎలాగా ఒలివ చెట్టు కానీ, ద్రాక్షవల్లి కానీ, అంజూరపు చెట్టు కానీ తమ ఎలాగా ప్రొటెక్ట్ చేసుకుంటానని చూడగలిగితే, తమ బాధ్యతలను నెరవేర్చడం ద్వారా, తమ మీద ఏ బాధ్యతలైతే సృష్టించిన వాడు ఉంచాడో ఆ బాధ్యతలను నెరవేర్చడం ద్వారా ఆటోమేటిక్గా ఎవరి సంరక్షణను పొందుతున్నాయని చూడగలిగితే, ఆ సృష్టించిన వాడి సంరక్షణను అవి పొందుతున్నాయి కనుక వాటికి ఎటువంటి భయము లేదు. తమను సంరక్షించుకోవాలన్న ఆలోచన వాటికి లేదు. మమ్మల్ని సంరక్షించడానికి ఒక రాజును నియమించుకోవాలన్న ఆలోచన వాటికి లేదు. మరి మిగిలిన చెట్లకి అన్నిటికీ ఆలోచన ఉన్నదంటే అవి వేటిని మరిచాయి? తమ మీద దేవుడు పెట్టిన బాధ్యతను మరిచాయి. తమ మీద దేవుడు పెట్టిన బాధ్యతను మరిచేయ గనక, దేవుడు పెట్టిన బాధ్యతను విస్మరించేయ గనక వారి సంరక్షణ కొరకు వారే ఆలోచించుకునే స్థితికి వెళ్ళిపోయారు. బాధ్యతను మరిచేరు గనక వారి సంరక్షణ కొరకు వారు ఆలోచిస్తున్నారు. వారి సంరక్షణ కోసం ఆలోచిస్తూ ఎవరిని ఎతకడానికి వెళ్తున్నారు? రాజుని ఎతకడానికి వెళ్తున్నారు. కానీ ఒలివ చెట్టు కానీ, అంజూరపు చెట్టు కానీ, ద్రాక్ష చెట్టు కానీ రాజు కొరకు వెతుకులాట లేదు. అవి రాజు కావాలన్న కోరిక వాటికి లేదు. కేవలం ఒక కోరిక ఏంటంటే, తమ మీద పెట్టబడిన బాధ్యతను నెరవేర్చేవిగా అవి ఉండాలని ఆశపడుతున్నాయి. బాధ్యతను నెరవేరిస్తే ఇటువంటి ఆలోచించాల్సిన అవసరతే లేదు అన్న విషయము మనకి క్లియర్గా ఇక్కడ బోధపడుతుంది. కానీ చెట్లకు మాత్రము ఇస్తున్న సమాధానం, ఒలివ చెట్టు కానీ, ద్రాక్ష చెట్టు కానీ, అంజూరపు చెట్టు కానీ ఇస్తున్న సమాధానము అర్థము చేసుకోలేనివిగా మిగిలిన చెట్లు ఉండిపోయాయి. ప్రేమను వల్ల అవి ఇస్తున్న సమాధానం ప్రశ్నను లేవనెత్తాలి, హృదయంలో ప్రశ్నను లేవనెత్తాలి. ఇస్తున్న సమాధానము వాటి గ్రహింపులోనికి రావాలి. కానీ ఏమీ రాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాయని చూడగలిగితే ముండ్ల పొద దగ్గరకు వెళ్ళాయి. ముండ్ల పొద దగ్గరకు వెళ్ళాయి అంటే అసలు రాజును ఎందుకు కోరుకుంటున్నారన్న కనీసపు ఆలోచన కూడా ఎవరికి లేదు, చెట్లకు లేదు. ముండ్ల పొద సంరక్షించేదా లేకపోతే దహించి వేసేదా? ముండ్ల పొద నీడనిచ్చేదా లేకపోతే బాధను కలిగించేదా? ముండ్ల పొద కిందన నీడ అసలు ఉంటుందా? పోనీ నీడ ఉన్నదని దాన్ని ఆశ్రయిస్తే మీరు ఆదమరిచి నిద్రపోగలరా? ఆదమరిచి ఆ చెట్టు కింద నిద్రపోగలరా? ఆలోచించండి. ఇదేది జరగదు. కాదన్నయి, ఒలివ చెట్టు కాదన్నది, అంజూరపు చెట్టు కాదన్నది,
ఇంకా ద్రాక్ష చెట్టు కాదన్నది కనుక కాదన్నే గనక మనం ఎవరినో ఒకరిని రాజుగా చేసేసుకోవాలన్న ఆలోచన తప్పితే ఎందుకు రాజు, దేని కొరకు రాజు, ఎలాంటి వాడు రాజు మనకి కావాలి అన్న ఆలోచన లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయి అంటే ముండ్ల పొద దగ్గరికి వెళ్ళిపోయి ఎలాంటి వారితో జత కడుతున్నారన్న విషయాన్ని చూడగలిగితే బాధ్యతను విస్మరించిన వారు తమ మీద పెట్టబడిన బాధ్యతను విస్మరించిన వారు ఏ బాధ్యత లేని ముండ్ల పొదను జత కట్టారు. బాధ్యతను విస్మరించిన మిగిలిన చెట్లన్నీ ఎవరితో జత కట్టాయని చూడగలిగితే, ఎవరితో ఏకీభవించాయని చూడగలిగితే ముండ్ల పొదతో ఏకీభవించాయి. అసలు ముండ్ల పొదకి ఏమైనా బాధ్యత ఉందా? ఏదైనా ఫలింపు ఉందా? ఆలోచించండి. అంటే ఎవరు ఎలాంటి వారితో జత కడతారన్న విషయం చూడగలిగితే ఎందుకు ఒలివ చెట్టుతో జత కట్టలేకపోయారు, ఎందుకు అంజూరపు చెట్టుతో జత కట్టలేకపోయారు, ఎందుకు ద్రాక్ష చెట్టుతో జత కట్టలేకపోయారు, కేవలం ముండ్ల పొదతోనే ఎందుకు జత కట్టగలిగారు? ఒలివ చెట్టు బాధ్యత కలిగి ఉంది, అంజూరపు చెట్టు బాధ్యత కలిగి ఉంది, ద్రాక్ష చెట్టు బాధ్యత కలిగి ఉంది. కానీ ఏ బాధ్యత లేనిది ఎవరికి? ముండ్ల పొదకి. అలాంటి ముండ్ల పొదతో ఎవరు జత కట్టారు అని చూడగలిగితే తమ మీద ఉంచబడిన బాధ్యత అయితే ఉంది, కానీ ఆ బాధ్యతను విస్మరించిన వారుగా ఎవరితో దగ్గర అయ్యారు, స్నేహం చేసుకున్నారని చూడగలిగితే ఏ బాధ్యత లేని ముండ్ల పొదతో. దీనిని బట్టైనా మిగిలిన చెట్లన్నీ ఎలాంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగని ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్షవల్లి ఇవేనా ఫలించే చెట్లు, ఇంకా ఫలించే చెట్లు లేవా అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే వీటిని ఎందుకు మెయిన్ ప్రస్తావనలోకి తీసుకున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే ఇజ్రాయెల్ దేశంలో దేవుడు కానీ ప్రజలు కానీ వేటిని శ్రేష్టమైన చెట్లుగా ఎంచుకున్నారు, ఫలించే చెట్లలో శ్రేష్టమైన చెట్లుగా వేటిని ఎంచుకున్నారన్న విషయాన్ని చూడగలిగితే అది దేవుని దృష్టిలో కానీ ఇజ్రాయెల్ దృష్టిలో కానీ వేటిని శ్రేష్టమైనవి ఎంచుకున్నారంటే ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు. ఇవి వారికి శ్రేష్టమైనవి. కనుక శ్రేష్టమైనవి ఎటువంటి సమాధానాన్ని ఇస్తున్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. శ్రేష్టమైనవి. అలాగని మిగిలిన ఫలింపు చెట్లు లేవా అంటే ఉన్నాయి. మన భారతదేశంలో అందరూ బాగా ఇష్టపడేది ఎండాకాలంలో ఏది అంటే మామిడి పండు. అది ఫలించే చెట్టే. ఇది మనం శ్రేష్టమైనదిగా మనం ఎంచుతాం, మన దగ్గర పండుతుంది కనుక మనం ఎంచుతాం. కానీ వీటినే అక్కడ యోతాము గారు వీటినే ఉపమానంలో ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇజ్రాయిలీలు వేటినైతే శ్రేష్టముగా ఎంచుతున్నారో ఒలివ తైలాన్ని, ద్రాక్ష రసాన్ని, అంజూరపు ఫలాన్ని శ్రేష్టమైనవిగా ఎంచుతారు కనుక వాటినే మొదట ఎంచుకోవడం అనేది ఈ ఎగ్జాంపుల్లో చూపించడం అనేది జరిగింది. శ్రేష్టమైనవి ఎలాంటి సమాధానాన్ని ఇస్తున్నాయని చూడగలిగితే బాధ్యత కలిగి ప్రవర్తిస్తే రాజు అనే అవసరత లేనే లేదు. బాధ్యతను మరిచాం కనుక రాజు కొరకు మీరు వెతుకులాడుతున్నారు. ఇదిగో రాజు కావడానికి నాకు ఇష్టం లేదు, నా బాధ్యతను నేను నెరవేర్చుకుంటే ఆటోమేటిక్గా నా సంరక్షణ నాకు వచ్చేస్తుంది, నేను రాజు కోసం వెతకాల్సిన అవసరం లేదు, రాజునే నా బాధ్యతను మరవాల్సిన అవసరత లేదు, నా బాధ్యతను నేను కొనసాగించుకుంటే ఎప్పటిలాగే నేను సంరక్షింపబడతానని ఒలివ చెట్టు ఇచ్చింది, అంజూరపు చెట్టు ఇచ్చింది, ద్రాక్ష చెట్టు ఇచ్చింది. ఈ 3 సమాధానాలు విన్నవి మిగిలిన చెట్లకి ఆలోచన రావాలి. ఏంటి ఇవి మనతో పాటు రావట్లేదు రాజును వెతకడానికి? రెండోది అవి ఏం కోరుకోవట్లేదు, రాజును అవ్వాలన్న ఆఫర్ వాటికి ఇస్తున్నా అవి రాజు కావాలని కోరుకోవట్లేదు. కేవలం దేని మీద నిలబడి ఉన్నాయంటే తమ మీద సృష్టికర్త ఏ బాధ్యతనైతే పెట్టాడో ఆ బాధ్యతను నెరవేర్చడానికి వారు ఉన్నారు అన్నట్లుగా వారి మాటలను బట్టి తెలియవస్తున్నప్పుడు వీటికి ఆలోచన రావాలి. అయ్యో మనం కూడా బాధ్యతను మరిచాం కదా, బాధ్యతను మరిచే కదా రాజు కోసం సంరక్షణ కోసం వెతుకుతున్నాం. అదే బాధ్యతను మనము కలిగి ఉంటే మనము కూడా వీటిలాగా రాజు కోసం వెతకాల్సిన అవసరత పడేదే కాదు అన్న ఆలోచన వాటికి రావాలి. కానీ అదంతా గ్రహించని వారుగా ఉండి ఎక్కడికి వెళ్ళారంటే ముండ్ల పొద దగ్గరకు వెళ్ళినట్టుగా కనబడుతుంది. అసలు రాజు ఎందుకు కావాలి, దేని నుండి సంరక్షించాలి, ఎలాంటి సంరక్షణను విడిచిపెట్టి ఎలాంటి సంరక్షణలోనికి వారు వెళ్తున్నారని చూడగలిగితే సంరక్షణ కాదు, దహించి వేసే స్థితిలోనికి వారు వెళ్ళిపోతున్నారని ఈ చెట్ల ఉపమానము ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళ ఈ ఉపమానంలో మనకు అర్థమవుతుంది. చూడండి, ముండ్ల పొద లాంటిది.
14వ వచనము. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. అసలు నీడ ఉంటుందండి ముండ్ల పొద? ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ముండ్ల పొద నిజంగా ఆశ్రయిస్తే గనక ఆ ముండ్ల పొదే చివరికి ఏం చేస్తుందని చూడగలిగితే గొప్ప వనాలనే తగలబెట్టేసేదిగా ఉంటుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అది ఎలాంటిది? దాన్ని ఆశ్రయిస్తే కనుక అది ఎంతటి గొప్ప వాటిని తగలబెట్టేస్తుంది. లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని, అడవినే తగలబెట్టేంత శక్తి దానికి ఉంది. కనుక వీళ్ళు ఎటువంటి సంరక్షణలోనికి వెళ్ళారు? అసలు సంరక్షణలోనికి వెళ్ళారా? నాశనం అవడానికి దాన్ని ఆశ్రయించారని చూడగలిగితే నాశనం అవడానికే దాన్ని ఆశ్రయించారు అన్నట్లుగా ఇక్కడ ఈ విషయంలో అర్థమవుతుంది. ప్రేమను వల్ల అర్థమవుతుంది. కనుక ఎవరు రాజు కోసం వెతుక్కుంటున్నారంటే బాధ్యతను విస్మరించిన వారే రాజు కోసం కావాలన్న కోరిక ఉంటుంది. రాజు కోసం వెతుకులాట వారికి ఉంటుంది. బాధ్యతను తమ మీద పెట్టబడిన బాధ్యతను ఎవరైతే నెరవేర్చేవారు ఉంటారో వారికి రాజును వెతకాలన్న ఆలోచన ఉండదు, రాజ్యకాంక్ష కూడా ఉండనే ఉండదు. కనుక వీటిని బట్టి ఒక మంచి విషయం అనేది మనకి బయలుపడుతుంది. అయితే ఈ ఉపమానాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఉపమానాన్ని ఎలా తీసుకోవాలి? ఇది ఎవరితోనైనా రిలేట్ అవుతుందా? ఎగ్జాంపుల్ అనేది ఒరిజినల్ సందర్భాన్ని మనకి సులువుగా అర్థం చేయించేదన్నప్పుడు ఈ చెట్లను ఏ రకంగా మనం తీసుకోవాలి? చెప్పబడిన ఉపమానంలో చెట్లు కొన్ని ఉన్నాయి, శ్రేష్టమైన చెట్లు కొన్ని ఉన్నాయి, ముండ్ల పొద కొన్ని ఉన్నది. వీటిని మనం ఎలా తీసుకోవాలి? లెబానోను దేవదారు ఉంది, వీటిని మనం ఎలా తీసుకోవాలి? చెట్లుగానే తీసుకుందామా? ఇప్పటివరకు దీన్ని ఉపమానాన్ని ఈ రకంగానే ఆలోచించాము. అయితే దీనిని రిలేట్ చేసుకోగలిగితే ముందు జరిగిన సందర్భాన్ని బట్టి వాటితో రిలేట్ చేసుకోగలిగితే మనకి విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. తద్వారా గిద్యోను గారు మాట మీద నించున్నారా లేదా అన్న విషయం మనకు బయలుపడుతుంది. 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో మీరు చూడగలిగితే అక్కడ కూడా ఇలాంటి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ని బట్టి ఆ ఎగ్జాంపుల్లో ఉన్నవి ఎవరిని సూచిస్తున్నాయి అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. చూడగలిగితే అంతటా అమజ్యా, ఇక్కడ 2 రాజులు కనబడతారు. ఇజ్రాయెల్ని 10 గోత్రాల వారిని పాలిస్తున్న ఒక రాజు, ఇజ్రాయెల్ రాజు ఉంటాడు. 2 గోత్రాలను పాలిస్తున్న యూదా రాజు ఒకడు ఉంటాడు. యూదరాజు ఇజ్రాయెల్ రాజుతో వియ్యం పొందడానికంటూ ప్రయత్నం చేస్తాడు. యూదరాజు ఇజ్రాయెల్ రాజుతో వియ్యం పొందడానికంటూ ప్రయత్నం చేస్తాడు. అలా ఎప్పుడైతే వియ్యం పొందడానికంటూ వర్తమానాన్ని ఇజ్రాయెల్ రాజుకు పంపిస్తాడో ఇజ్రాయెల్ రాజు చెబుతున్న మాటలు ఇవి. ఇజ్రాయెల్ రాజు అంటున్న మాటలు చూడండి. అంతటా అమజ్యా, ఇజ్రాయేలు రాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా, అంటే యోధారాజు ఇజ్రాయెల్ రాజుకు వర్తమానం పంపి మనం ఇద్దరం కలుద్దాం అని వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం పంపిన తర్వాత ఏమైంది చూడండి. ఇజ్రాయెల్ రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగు వర్తమానము పంపాను. లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేశాను అని ఒక ఉపమానాన్ని చెప్పాడు. అర్థమయ్యే రీతిలో ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఈ ఉపమానాన్ని బట్టి ఎవరిని ఉపమానంలో ఏమేమి వాడబడ్డాయి? లెబానోన్లోనున్న ముండ్ల చెట్టు ఒకటి ఉంది, లెబానోన్లో ఉన్న దేవదారు చెట్టు ఒకటి ఉంది. లెబానోన్లో ఉన్న ముండ్ల చెట్టు ఏమనంటుంది? వియ్యం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరితోటి? లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షంతోటి.
అన్నట్టుగా ఇక్కడ ఉపమానాన్ని చెప్పాడు. ఈ ఉపమానాన్ని బట్టి ఏవైతే చెట్లుగా సూచించాడో అవి ఎవరిని సూచిస్తున్నాయి అన్న విషయాన్ని చూడగలిగితే, లెబానోన్లోనున్న ముండ్ల చెట్టుని ఎవరు సూచిస్తుంది అని చూడగలిగితే యూదారాజుని సూచిస్తుంది. లెబానోన్లోనున్న దేవదారు వృక్షము దేన్ని సూచిస్తుంది అంటే ఇజ్రాయెల్ రాజుని సూచిస్తుంది. ఒకవేళ మాట కాదని నువ్వు గనక నాతో వియ్యమొందడానికి నువ్వు వస్తే గనక లెబానోనులో ఏమున్నది, నాలాంటి దుష్టుడు కూడా లేడు అన్నట్లుగా లెబానోలో ఉన్న దుష్టముఖము దేనిని నలిపివేస్తుందని చెప్తుంది, ముండ్ల పొదను తొక్కివేస్తుంది అని చెప్తున్నాడు. ఎవరిని సూచిస్తున్నాయి ఇవి అని చూడగలిగితే, చెట్లు ఉపమానం ఎత్తుకొని కొన్ని చెట్లను చూపెట్టాడు, ముండ్ల పొదను చూపెట్టాడు, దేవదారు వృక్షాన్ని చూపెట్టాడు, మృగాన్ని చూపెట్టాడు. ఇవి ఎవరిని సూచిస్తున్నాయి అన్న విషయాన్ని చూడగలిగితే ఎగ్జాంపుల్ ఎప్పుడు అర్థమయ్యేటట్లుగానే ఉంటుంది. ప్రియమైన వాళ్ళ ఎగ్జాంపుల్ అనేది చాలా సింపుల్గా జరుగుతున్న సందర్భాన్ని అర్థం చేయించేదిగా ఉంటుంది కనుక ఈ ఎగ్జాంపుల్ ఎత్తుకున్న చెట్లు ఎవరిని సూచిస్తున్నాయంటే రియల్ లైఫ్లో, రియల్ టైంలో మనుషులను సూచిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ విషయం మీకు బాగా అర్థమైతే గనక మనం చదువుకున్న సందర్భంలో గిద్యోను గారిని గురించి మనం ఏదైతే ధ్యానిస్తున్నామో ఈ 9వ అధ్యాయంలో యోతాము ఎత్తుకున్న ఉపమానము కూడా కొంతమందిని సూచిస్తుంది అన్న విషయము మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. దేవుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలను కానీ యూదా ప్రజలను కానీ దేనితో పోల్చాడు అన్న విషయాన్ని చూడగలిగితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమని అన్నాడు. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఎవరు ద్రాక్ష తోట? దేవుడు దేనితో పోలుస్తున్నాడు? ఇజ్రాయేలు వంశాన్ని ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. తర్వాత యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము కానీ యూదులను దేంతో పోలుస్తున్నాడు అంటే యూదా దేశాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే వనముతో పోలుస్తున్నాడు. ఇజ్రాయేలీల్ని దేంతో పోలుస్తున్నాడంటే ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. దేవుడు కూడా పోల్చి చెప్పాడు, ఇగో ఇది నా వనము, ఇది నా తోట అంటే ఎవరిని సూచిస్తున్నట్టుగా మనం చూడగలిగితే ప్రజలను సూచిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు చెట్లతోనూ వనాలతోనూ దేవుడు పోల్చాడు అని చూడగలిగితే చెట్లు ఎలాంటి ఫలాలనైతే ఫలిస్తాయో అలాంటి ఫలాలని ఎవరు కూడా ఫలించాలని దేవుడు ఆలోచనలో ఉన్నది అన్న విషయం చూడగలిగితే తన ప్రజలు కూడా అలా ఫలించేవారుగా ఉండాలి అన్నట్లుగా దేనితో వాటిని చూపిస్తున్నాడని చూడగలిగితే ద్రాక్ష తోటగాను వనముగాను సూచిస్తున్నాడు. చూడగలిగితే ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక అద్భుతమైన సందర్భం ఏంటంటే దేవుడు చెట్లతో మనుషులను పోల్చాడు. ఎందుకంటే ఆ చెట్లు ఎలాగ ఫలిస్తాయో అలాగా మనుషులు ఫలించాలని. చూడండి, చెట్టుని మనం చూడగలిగితే చెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు మనిషి పొందుకుంటున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే చెట్టు ఏమిస్తుందండి? నీడనిస్తుంది. చెట్టు నీడ ఎవరి కొరకండి? ఎండను తాను తీసుకుంటుంది. తన నీడను ఎవరికి ఇస్తుందంటే మానవాళికి ఇస్తుంది. అంటే ప్రయోజనము అది పొందట్లేదు ప్రేమ, ప్రయోజనాన్ని ఎవరికి కలిగిస్తుంది? మానవాళికి కలిగిస్తుంది. అలాగే చెట్లు కర్రనివ్వడం మనం చూస్తాం. చెట్టు కర్రని మన గృహ అవసరాలు నిమిత్తము మనం ఏదైతే కలపను వినియోగించుకుంటున్నామో ఆ కలపను ఎవరిస్తున్నారనే విషయం చూడగలిగితే చెట్టు ఇస్తుంది. ఔషధాల విషయంలో చూడగలిగితే చెట్టు వేరు కూడా మనకు అవసరమే ప్రేమ వల్ల. అంటే చెట్టు వేరు మొదలుకొని చిగురు వరకు మనకి చెట్టు అంతా మన వినియోగంలోనికే, మన ప్రయోజనం నిమిత్తమే ఉన్నట్లుగా మనకి అక్కడ కనబడుతుంది. ఇంకొకటి, చెట్టు ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలం ఎవరి కొరకు? చెట్టు ఫలిస్తుంది ఎవరి కొరకు? తన కొరక, మన కొరకు. తన కొరకు ఏదీ లేదు. తన కొరకు నీడను ఆశ్రయించట్లేదు. తన కొరకు తను తాను స్వార్థపూరితంగా ఆలోచించి తను తాను పదిలిపరుచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు.
తాను ఫలిస్తుంది, ఆ ఫలాలు తానే భుజించాలన్న ఆలోచన దానికి లేదు. మొత్తంగా మీరు చూడగలిగితే నిలువెత్తున అది ఎవరి ప్రయోజనం కొరకు ఉన్నట్టుగా మనకు కనబడుతుందంటే మానవాళి ప్రయోజనం నిమిత్తమే ఉన్నట్టుగా కనబడుతుంది. ఇంకా చూడగలిగితే ఆ చెట్టు విత్తనాలను ఇస్తుంది, నీడనిస్తుంది, కర్రనిస్తుంది, కలపనిస్తుంది, ఫలాలను ఇస్తుంది, విత్తనాలను ఇస్తుంది. ఆలోచించండి, విత్తనాలు ఎలాంటి విత్తనాలు ఇస్తుంది అని చూడగలిగితే ఈరోజు మన కాలంలో ఉన్న చెట్టు మనకి ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుందో, మనకు ఎటువంటి ప్రయోజనాన్ని అయితే కలిగిస్తుందో మన తర్వాత రాబోయే తరానికి కూడా అదే రకముగా వినియోగపడేటట్టుగా తన విత్తనాలను ఇస్తుంది. ఎలాంటి విత్తనాలను ఇస్తుంది అంటే తనలాంటి విత్తనాలనే ఇస్తుంది. తనలాంటి విత్తనాలంటే ఈరోజు మనకు చెట్టు ఎలాగైతే వినియోగపడుతుందో రేపొద్దున మన నెక్స్ట్ తరానికి కూడా చెట్టు అదే రకంగా వినియోగపడుతుంది. ప్రియమైన వాళ్ళ అదే రకంగా మానవాళికి ప్రయోజనాన్ని ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మామిడి చెట్టు మనకు ఫలాలను ఇస్తుంది, రేపొద్దున్న మన నెక్స్ట్ జనరేషన్కి కూడా అది ఎలాంటి విత్తనాలను ఇస్తుందనంటే దానిలాగే ఫలించే పిల్లలను అది ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా ఏమిస్తుంది? దాని ఫలాలను ఇస్తుంది. అంటే చెట్టులో ఎంత గొప్పతనం ఉన్నది అన్న విషయాన్ని చూడగలిగితే నిలువెత్తున అది మానవాళి ప్రయోజనం కొరకే వినియోగపడుతుంది అన్న విషయాన్ని మనం ఇట్టే చెప్పచ్చు. దేని విషయంలో కూడా, విత్తనాలను ఇచ్చే విషయంలో కూడా ఎలాంటి విత్తనాలను ఇచ్చే ఇదిగా ఉన్నది అన్న విషయం చూడగలిగితే, తాను ఎలాగైతే మానవాళికి ఉపయోగకరంగా ఉందో అలాగే అది ఇచ్చే విత్తనాలు కూడా నెక్స్ట్ జనరేషన్స్కి అలాగా ప్రయోజనాలను కల్పించేదిగా ఉంటుంది. అలాంటి విత్తనాలను అది ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రోజున సమాజంలో చూడగలిగితే మనుషులు అలా ఇవ్వగలుగుతున్నారా? మనుషులు అలాంటి వారిని ఇవ్వగలుగుతున్నారా? చూడండి, నేను పిల్లల్ని కంటాను, వాళ్ళని చదివిస్తాను, వాళ్ళని ప్రయోజకులను చేస్తాను, వాళ్ళ ప్రయోజకులు చేసిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తాను, వాళ్ళకి పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళని కూడా ఏం చేస్తాను, నేను ఎటువంటి స్వార్థంలో అయితే ఉన్నానో నా నిమిత్తము, నా కుటుంబం నిమిత్తము అనే స్వార్థపూరిత చింతనతో ఏదైతే నేను ఆలోచన కలిగి ఉన్నానో నా పిల్లల్ని కూడా ఎలాంటి వారినిగా చేస్తానంటే తమ కొరకు ఆలోచించుకునేటట్లుగా స్వార్థపూరిత ప్రయోజనాలను నెరవేర్చుకునేటట్లుగానే చేస్తుంది ఈరోజు సమాజం. చూడండి, ఈరోజు సమాజం ఎవరు పట్టనట్టుగా ఉన్నారు అంటే ఎలాంటి వారిని పిల్లల్ని ఇస్తుంది అని చూడగలిగితే వీడు ఎలాంటి స్వార్థపరుడుగా ఆలోచించాడో, లోకం అనేది పట్టింపు లేకుండా, సమాజం అనేది పట్టింపు లేకుండా, కుటుంబంలో సొంత వారన్న ఆలోచన లేకుండా తన స్వార్థం కొరకు, తన కుటుంబ స్వార్థం కొరకు మనిషి ఎలాగైతే ఆలోచన కలిగి ఉన్నాడో నెక్స్ట్ జనరేషన్ను కూడా ఎలాంటి వారిని తయారు చేస్తాడంటే నువ్వు ఎవరి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ కోసం నువ్వు ఆలోచించుకుంటే చాలు అన్నట్లుగా నెక్స్ట్ జనరేషన్ కూడా సమాజానికి ప్రయోజన పడేటట్లుగా ఏ ఒక్కరు పిల్లల్ని ఇవ్వట్లేదు. స్వార్థపూరిత ఆలోచనలతో ఉన్నవారినే పిల్లలుగా ఇస్తున్నారు. ప్రేమను వాళ్ళారా, వీడు సమాజానికి ఏ రకంగా ప్రయోజనకారి కాడు, వీడి నుండి వస్తున్న పిల్లవాడు కూడా సమాజానికి ఏ రకంగా ప్రయోజనకారి కాడు. స్వార్థపూరితుడిగానే మనిషి బ్రతుకుతున్నాడు కనుకనే ఈరోజు అనేకమైన అరాచకాలు సమాజంలో చోటు చేసుకోవడం అనేది మనం చూడగలుగుతాం. ఫలింపు ఉన్నదా? మనిషిని చెట్టుతో పోల్చాడు దేవుడు, కానీ చెట్టుకున్న ఫలింపు మనిషిలో ఉన్నదా అని చూడగలిగితే మనిషిలో అటువంటి ఫలింపు లేనే లేదు. కానీ ఎందుకు పోల్చాడని చూడగలిగితే చెట్టు ఎలాగైతే తన స్వప్రయోజనాన్ని కోరుకోకుండా ఎదుటివారి ప్రయోజనం కొరకే అన్నట్లుగా తను తాను సాక్రిఫైస్ చేసుకుంటుందో, తను త్యాగం అందించుకుంటుందో, అలాగే తాను అంతమైపోతే నెక్స్ట్ జనరేషన్స్ ఎలాగా అన్న ఆలోచన దానికి ఉన్నట్లుగా తాను అంతమైపోయినా పర్లేదు, నా విత్తనాలు కూడా ఎలాంటివి, నాలాంటివి అన్నట్లుగా అది నెక్స్ట్ జనరేషన్స్కి విత్తనాలు కూడా ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. చూడండి, ఎంత గొప్ప బాధ్యత సమాజం పట్ల ఒక చెట్టు కలిగి ఉంది. అదే సమాజంలో ఉన్న మనిషి ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే చెట్టు తన ఇవ్వబడిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తున్నదిగా కనబడుతుంది. అందుకే చెట్టుతోనే మనుషులను పోల్చాడు. చెట్టుకున్న ఆ
గొప్ప స్థితి మనిషిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రేమైన వాళ్ళారా. కానీ అది చెట్టులోనే కనబడుతుంది, కానీ మనుషులు ఈరోజు కనబడట్లేదు. కనుక ఇక్కడ ఈ సందర్భంలో కూడా అనేకమైన చెట్లు మనకు కనబడుతున్నాయి. శ్రేష్టమైన చెట్లు ఇజ్రాయెల్ దేశంలో దేవుడు కానీ ప్రజలు కానీ దేన్ని శ్రేష్టంగా ఎంచారో ఆ చెట్లు మనకు కనబడుతున్నాయి. మిగిలిన చెట్లు, ఫలించే చెట్లు అవి కూడా, కానీ అవి కూడా కనబడుతున్నాయి. తర్వాత ముండ్ల పొద కనబడుతుంది. తర్వాత లెబానోను దేవదారు చెట్లను దహించివేయను అని అవి వేరే చెట్లు కనబడుతున్నాయి. ఇవన్నీ ఎవరినైనా సూచించేవిగా ఉన్నాయా? ఈ ఎగ్జాంపుల్ యోతాము ఇచ్చిన ఎగ్జాంపుల్ని బట్టి ఇవి ఎవరినైనా సూచించేవిగా ఉన్నాయా అన్నది మనం ఆలోచించగలిగితే ఇవి కొంతమంది వ్యక్తులను సూచించేదిగా ఎగ్జాంపుల్లో వాడబడిన చెట్లు ఉన్నాయన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అది ఎవరు ఏంటి అనేది మనం వచ్చే వారం దాని గురించి మాట్లాడుకుందాం ప్రేమైన వల్ల. కానీ ఇందులో ప్రయోజనమైన మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అన్న విషయాన్ని మనం చూడగలిగితే, రాజు కావాలన్న ఆలోచన ఎవరికి ఉంటుంది, వారి సంరక్షణను గురించి వారు ఆలోచించుకునే స్థితి ఎప్పుడు వస్తుంది అన్న విషయాన్ని చూడగలిగితే, రాజు కావాలన్న స్థితి కానీ వారికి వారుగా సంరక్షించుకోవాలన్న స్థితి కానీ అట్టి ఆలోచన కానీ వారికి ఎప్పుడు వస్తుందని చూడగలిగితే, వారు బాధ్యతలను విస్మరించినప్పుడే ఆ స్థితి వారికి వస్తుందన్న విషయం ఫస్ట్ పాయింట్. ఒలివ చెట్టు ద్వారా కానీ, అంజూరపు చెట్టు ద్వారా కానీ, ద్రాక్ష చెట్టు ద్వారా కానీ ఏది మనకి నేర్పిస్తుందన్న విషయం చూడగలిగితే, నీ బాధ్యతను నువ్వు నెరవేర్చుకుంటే గనక, నీ బాధ్యతను నువ్వు నెరవేర్చుకుంటూ మానవాళి ప్రయోజనాన్ని, దేవుని ప్రయోజనాన్ని నువ్వు చూడగలిగితే గనక నీకంటూ రాజు అవసరము లేనే లేదు. సృష్టించిన వాడే నీకు రాజుగా ఉండి నీకు సంరక్షణను దయచేస్తాడు అన్న విషయము అవి ఇస్తున్న సమాధానంలోనే మనకు అర్థమవుతుంది. నేను రాజును అవ్వాల్సిన అవసరం లేదు, నేను రాజు కోసం వెతకాల్సిన అవసరత లేదు. నా బాధ్యతను నేను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే ఆ సంరక్షణ నాకు ఆటోమేటిక్గా లభిస్తుంది అన్నట్లుగా ఫలించే చెట్లు, శ్రేష్టమైన చెట్లు ఇస్తున్న సమాధానం. కనుక ఎవరికి రాజు కావాలన్న కోరిక, ఎవరికి తమను తాము సంరక్షించుకోవాలన్న ఆలోచన ఉంటుందంటే బాధ్యతను విస్మరించిన చెట్లకి అట్టి ఆలోచన ఉంటుంది, కానీ బాధ్యత కలిగిన చెట్లకి అట్టి ఆలోచన ఉండదు. చివరికి ఎవరితో జత కట్టారని చూడగలిగితే, బాధ్యతను విస్మరించిన, తమపై ఉంచబడిన బాధ్యతను విస్మరించిన చెట్లు ఏ బాధ్యత లేని ముండ్ల పొదతో కలిసి, నువ్వు నా మీద రాజుగా ఉండని. ఎంత గొప్ప సంరక్షణని విడిచిపెట్టాయని చూడగలిగితే, ఒలివ చెట్టు అసలు నాకు అవసరం లేదు, నా బాధ్యతను నేను నెరవేర్చుకోగలిగితే మనం ఏర్పరచుకున్న సంరక్షణ కన్నా గొప్ప సంరక్షణ నాకున్నది అన్నట్టుగా ఒలివ చెట్టు కానీ, అంజూరపు చెట్టు కానీ, ద్రాక్ష చెట్టు కానీ చెబుతున్నాయి. కానీ ఈ చెట్లన్నీ తమ బాధ్యతను విస్మరించి అటువంటి గొప్ప సంరక్షణను విడిచి ఏది సంరక్షణ అనుకొని మినిమం ఆలోచన లేకుండా దేనిని రాజుగా ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నించి అంటే ముండ్ల పొద, అది సంరక్షణించేదా, నేను నాశనం చేసేదా, నేను దహించి వేసేదా అని చూడగలిగితే, ముండ్ల పొదను నిజంగా మనం ఆశ్రయించగలిగితే అది గొప్ప అడవులనే కాల్చివేసేది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఏంటా ముండ్ల పొద, ఏంటా బాధ్యతను మరిచిన చెట్లు, ఏంటా ఫలించే శ్రేష్టమైన చెట్లు, ఏంటా లెబానోను దేవదారు వృక్షము, వేటిని సూచిస్తున్నాయి అన్న విషయాన్ని మనం వచ్చే వారము మనం మాట్లాడుకుందాం ప్రేమైన వాళ్ళరా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి దేవా, ఇప్పటివరకు తండ్రి మీరు అందించిన మాటలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, విత్తబడిన వాక్య ప్రకారము తండ్రి దేవా, మా ఫలాలను మేము ఫలించుకుంటూ పోతే తండ్రి, మేము వేరొక ఆలోచించాల్సిన అవసరత మాకు లేదు తండ్రి. ఆ విషయాన్ని దేవా ఈ ఉపమానం ద్వారా మాకు బోధిస్తున్నారు తండ్రి. కనుక ఏదైతే మీరు మా మీద బాధ్యతను ఉంచారో, ఏ రకముగా అయితే మమ్మల్ని చెట్లతో పోలుస్తున్నారు తండ్రి, చెట్లకు ఉన్న ఆ స్థితి తండ్రి మాలో రాగలుటకు సహాయం దయచండి దేవా. చెట్లు ఎలాగైతే ఇతరుల ప్రయోజనం కొరకు ఆలోచన కలిగి అవి భూమి మీద బ్రతుకుతున్నాయో, అందుకొరకే వాటి జన్మ జరిగింది అన్నట్టుగా అవి ప్రవర్తిస్తున్నాయో, ఆ రకముగానే మేము కూడా తండ్రి తోటి సమాజము కొరకు నిలువెత్తు తండ్రి కొవ్వొత్తిలా కరిగిపోయే ఆ స్థితిని మేము కూడా కలిగి ఉన్నట్లు సహాయం దయచేయండి. అదే మీరు కోరుకుంటున్నారు తండ్రి.
వాటి స్థితిని మేము మాలో కలిగించుకోవడానికి అవసరమైనది మాకు అనుగ్రహించమని, మమ్మల్ని బలపరచమని మమ్మల్ని ప్రార్థిస్తూ దేవా, మరి అట్టి ఫలింపునకు ప్రతి ఒక్కరూ రాగలిగేటట్లుగా తండ్రి మీ కృప నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరలా మీ పిల్లలైన వారందరి కొరకు విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేరుస్తున్నాం తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకునండి దేవా, వారిని దర్శించండి తండ్రి. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ను తండ్రి పరిష్కరించండి తండ్రి. ఆరోగ్యాన్ని, ఆయుష్ను దేవ, సంపూర్ణ స్వస్థతను దయచేయమని మమ్మల్ని కోరుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, అలాగే ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు పెట్టి ఉన్నారో తండ్రి, వారందరి విషయం ప్రార్థన చేసినాం తండ్రి. దేవ, కృపతో వారిని జ్ఞాపకం చేసుకునండి, వారి అవసరతలు తీర్చమని దేవ, పరిస్థితులను సద్దుమణిగింపజేయమని, మరలా సామాన్యమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ మీకే మహిమను ఆపాదిస్తూ దేవ, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.